attack for which he underwent angio stenting in an outside hospital in 2023. So, in spite of the stenting, after since last 1 hour, 1 month, she was having a chest pain on walking. So we did an angiogram. An angiogram, we found that a rare complication, rare thing. At the site of the stent, there was a ballooning of the coronary artery, what we call as a coronary aneurysm. This condition is quite rare. It happens one after if 1,000 patients underwent a stenting, one patient get this complication, and it's very rare. So this ballooning was quite big size. It was a 4 centimeter, and there is a risk if it suddenly ruptures. There can be a risk of internal bleeding, or it can cause a heart attack because of formation of the clots in that balloon. So for this, we discussed with Dr. Ravi Kiran sir, and we decided as the size of coronary aneurysm, the balloon was quite big at the site of the stent. We decided to do a bypass surgery, and at the same time to ligate that ballooning part. So bypass surgery is a routine surgery, quite commonly done. But this aneurysm ligation is done first time in Warangal. So this is a rare surgery with the expertise of Ravi Kiran sir. We got a bypass surgery and got tied the aneurysm, and patient recovered well after the surgery. Cardiothoracic and vascular surgeon, మెడికల్ హాస్పిటల్స్ వరంగల్. ఈ పేషెంట్ ఇంతకుముందు స్టెంటింగ్ అయింది. సాధారణంగా స్టెంట్ తర్వాత స్టెంట్ బ్లాక్ అయ్యే కాంప్లికేషన్స్ అయితే సాధారణంగా చూస్తుంటాము. కానీ ఈ పేషెంట్ అన్యూజువల్గా చాలా అరుదుగా అక్కడ రక్తనాళం వీక్ అయిపోయి ఒక బెలూన్ లాగా ఉబ్బి దాన్ని అన్యూరిజం అంటారు. అది పగలడానికి కూడా సిద్ధంగా ఉందన్నమాట. సో దానికి ఇప్పుడు సర్జరీ తప్ప తనకి వేరే మార్గం లేదని చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా క్రిటికల్ సర్జరీ, ఎందుకంటే అది రక్తనాళాల్లో ఒక భాగం, గుండెకి సరఫరా చేసే రక్తనాళాల్లో ఇది ఒక భాగం అన్నమాట ఈ అన్యూరిజం. ఇప్పుడు తీసేస్తే రక్త ప్రసరణ ఇంటర్ఫీర్ అవ్వకుండా, ప్లస్ అలాగే బ్లీడింగ్ కూడా అవ్వకుండా చాలా టెక్నికలీ డిమాండింగ్ సర్జరీ. చాలా రేర్గా చూస్తాం ఇలాంటి ఆపరేషన్స్. మన వరంగల్లో ఇలాంటి సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం ఈ సర్జరీ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ రేర్ సర్జరీ అండ్ వీఆర్ హ్యాపీ విత్ ద అవుట్కమ్. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు స్టంట్ పడ్డది సార్ చెప్పిన విధంగా జరిగింది. ఒక 2 నెలలు చాలా అవస్థపడ్డా. మేము ఇక్కడికి రాకముందు హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సీరియస్ అని చెప్పారు, నువ్వు చనిపోదు, ఆపరేషన్ చేయమన్నారు. అంటే మెడికల్ హాస్పిటల్ కదా, నేనే బలవంతంగా ఇక్కడికి రావడం జరిగింది. సార్ అన్నాడు, నువ్వు భయపడకమ్మా, 100లో ఒక 5% సీరియస్ ఏం కానీ నేను ఆపరేషన్ చెప్తాను సార్ రవి కిరణ్ సార్ చెప్పడం జరిగింది. మేము అడ్మిట్ అయినాం, ఆపరేషన్ చేసింది. నేను ఇప్పుడు నెల మీద 3 రోజులు అవుతుంది మళ్ళీ పుట్టి చనిపోయి నెల మీద 3 రోజులు అవుతుంది. రవి కిరణ్ సార్కు మెడికల్ హాస్పిటల్కు ధన్యవాదాలు చెప్తాను. నేను బ్రతికినంత వరకు కూడా కృతజ్ఞతలు చెప్తాను సార్ హాస్పిటల్కి, రవి కిరణ్ సార్.